నువ్వు నాకు నచ్చట్లేదని మిమ్మల్ని వదిలిపోతున్న వారికి ధన్యవాదాలు తెలపండి. ఎందుకంటే వారికి నచ్చినట్లుగా అన్నిటికీ తలూపుతూ ఉండకుండా మీరు మీలాగే ఉన్నందుకు. ఎప్పుడూ కటిక చీకట్లో ఉండవు. చీకటి తర్వాత వెలుతురు సహజం. ఆశలకు కళ్ళెం వేసి సరోవరంలా ఆగిపోకూడదు. నదిలా ముందుకు సాగిపోవాలి. మీలో లోపాలు గుర్తించడం, వాటిని పరిష్కరించడమే జీవితంలో అతిపెద్ద ప్లస్ పాయింట్. ప్రశాంతంగా ఉండి ఎంతో కష్టపడి సంపాదించుకున్నది కోపంలో ఒక్క క్షణంలో పోగొట్టుకోవద్దు. అది సంపదైనా గౌరవమైనా. ఆలోచించటం మాని అమలు చేయటం మొదలుపెట్టు. ఇదే కళకు విజయానికి తేడా. నీ ప్రశ్నకు ఎదుటివారి సమాధానం దొరకటం లేదంటే అడిగే అర్హత నీకు లేదా, నీకు చెప్పవలసిన అవసరం వాళ్ళకి లేదో నువ్వే నిర్ణయించుకోవాలి. అదృష్టం అంటే సంపద మాత్రమే కాదు, జీవితంలో సరైన వ్యక్తిని పొందటం కూడా అదృష్టమే. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మీ వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మీ సామర్థ్యం బయటపడుతుంది. నిన్నటి గురించిన బాధ వద్దు. రేపటి గురించి కలలు కనటం మానొద్దు. ఈరోజు పోరాటం ఆపొద్దు. మీ చుట్టూ ఉండే మనుషులు అవసరానికి ఎన్ని రంగులైనా మారుస్తారు అనే విషయం మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మీ జీవితం సగం బాగుపడుతుంది. నీకేమీ తెలియదని నువ్వు తెలుసుకున్నప్పుడే నీకన్నీ తెలిసినట్లు లెక్క. వస్తువులే కాదు, ఆలోచనలు కూడా బరువైనవే. అవి మోసేవారికి తెలుస్తుంది. చాణక్యుణ్ణి ఒకరిలా అడిగారట, విషం అంటే ఏంటి అని. దానికైనా అందమైన సమాధానం చెప్పారు. తాహతుకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమర్తనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. రంగులు మార్చే మనుషులతో ఉంటూ మీ ప్రశాంతతను కోల్పోవటం కన్నా ఒంటరిగా ఉంటూ మీ ప్రశాంతత కాపాడుకోవటం మేలు. మిమ్మల్ని కొట్టేవారు ఎవర్రా అని విర్రవేగటం కాదు, మిమ్మల్ని ముంచేవారు ఎవరున్నారా అని గమనించుకోవాలి. విజయం సాధించటానికి తెలివి, శ్రమ మాత్రమే చాలవు. నేర్పు, ఓర్పు, పట్టుదల కూడా అవసరం. గట్టిగా అరిచేవారు బలవంతులని, మౌనంగా ఉండేవారు బలహీనులని ఎప్పుడు అనుకోవద్దు. మీ సత్తా ఏంటనేది మాటల్లో కాదు, చేతల్లో ఆధారపడి ఉంటుంది. అవసరం లేని విషయాల్లో తలదూర్చకుండా ఉంటే నీ జీవితం చాలా సులభంగా సాగిపోతుంది. గడిచిపోయిన కాలం జీవితాన్ని ఇవ్వదు, అనుభూతులను మాత్రమే ఇస్తుంది. అర్థం చేసుకోవాలనే ఆలోచన అవతల వాళ్ళకి లేనప్పుడు మీ మనసు పడుతున్న బాధ వాళ్ళకి ఎంతగా చెప్పినా వ్యర్థమే. జరగవలసింది ఏదో జరిగిపోయింది, చింతించుకు. జరిగిపోయిన కార్యాలను గూర్చి పదే పదే తలపోయకు. వాటిని నువ్వు రద్దు చేయలేవు. కర్మఫలం కలిగే తీరుతుంది, దాన్ని ఎదుర్కో. కానీ చేసిన తప్పునే మరలా చేయకుండా జాగ్రత్త వహించు. ప్రతికూల మనసు ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతుంది, మరియు సానుకూల మనసు ప్రతి విషయంలోనూ అవకాశాన్ని చూస్తుంది. ప్రశాంతంగా ఆలోచించండి, ప్రతి విషయం బోధపడుతుంది. నేను సాధించగలను అనే బలమైన లక్ష్యం నీకుంటే లక్ష్యం సాధించే వరకు విశ్రమించని తత్వం నీదైతే విజయానికి కావలసిన మార్గం దానంతట అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. లోహపు బిందెకున్న చొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు. అదే మట్టి కుండకున్న చొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అసలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చేందుకు ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలనుకోవటం అవివేకమవుతుంది. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల నుంచి కూడా ఎదగటం నేర్చుకోవాలి. కోలుకోలేని గతం ఒకవైపు, కోల్పోతున్న జీవితం మరొకవైపు. జీవితం ఎలా మారినా బాధ అయితే ఇప్పుడు ఒకేలా ఉంది. ఈరోజు సంతోషంగా ఉన్నారంటే భయం వేస్తుంది, ఇంకెన్ని రోజులు బాధపడాల్సి వస్తుందేమో అని. మీరు పరిగెత్తడానికి ధైర్యాన్ని కూడబెట్టుకుంటే తప్ప మీరు పోటీలో గెలవటం ఎప్పటికీ అసాధ్యం. ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న వారిలో పరిస్థితులు తట్టుకొని నిలబడిన వారికన్నా తప్పించుకొని తిరుగుతున్న వారే ఎక్కువ. స్నేహితుడు కదా అని
విద్యా వినయాలు లేని వారిని మంత్రిగా చేసుకోకూడదు. మనసు ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా వస్తారనే ఆశ ఉండదు, వెళ్ళిపోతారనే భయం ఉండదు. ఒక వ్యక్తి కోసం వస్తువులు కోల్పోవచ్చు, కానీ వస్తువుల కోసం వ్యక్తులను కోల్పోకూడదు. జీవితంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందవచ్చు, కానీ వ్యక్తులను పోగొట్టుకుంటే తిరిగి పొందలేరు. ఈ 3 విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. సంకల్ప బలం, ఏకాగ్రత, సంపూర్ణ ఆరోగ్యంతో లభించే శక్తి. ఎవరు మీ బాధను తమదిగా భావిస్తారో వారే జీవితంలో అమూల్యమైన సంపద. నీడ ఉన్నప్పుడే చెట్టు విలువ తెలిసినట్లు కష్టం వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది. మీకు ఒక సలహా ఇస్తున్నారంటే నీ అనుకున్న వాళ్ళు గొప్ప అని కాదు. అలాంటి తప్పులు నీకన్నా ముందే వాళ్ళు చేసి చూసి నష్టపోయారని అర్థం. విరిగిపోయిన పాలతో చేసిన పదార్థాలకి, నలిగిపోయిన మనసుతో చేసిన ఆలోచనలకి విలువ ఎక్కువ. ఆశపడి బాధపడటం కన్నా రాసిపెట్టి ఉన్నది జరుగుతుందని నమ్మటం మిన్న. నువ్వు కోరుకున్నది కాదు, నీకు రాసి ఉన్నదే జరుగుతున్నది. ఓడిన ప్రతిసారి ఒక అడుగు ముందుకు వేసి పోరాడు. నీ జననం సాధారణం కావచ్చు, కానీ నీ మరణం ఒక చరిత్ర కావాలి. కళ్ళ కన్నా కన్నీటికి విలువ ఎక్కువ. ఎందుకంటే కళ్ళు లోకాన్ని చూపుతాయి, కన్నీరు మనసును చూపుతుంది. ఏమైనా సరే ఈరోజు మంచిది కాదని తలచి రేపు చేద్దామని అనుకోకు. ఈ రోజులో మంచిని చూడటం కాదు, లక్ష్య సాధనలో మంచి కనపడితే చాలు, ఆ పనిని వెంటనే ప్రారంభించు. మౌనం సమాధానం కావచ్చు, కానీ కొన్నిసార్లు మౌనమే అతిపెద్ద పరిష్కారం. మీది అనుకున్న బంధం రేపు మీది కాకుండా పోతుంది. కాలం ఎంత విచిత్రమైందో కదా. క్షణాల్లో మనసును మార్చేస్తుంది, మనసులను మార్చేస్తుంది. విజేతలు ఎప్పుడు సాకులు చెప్పరు, సాకులు చెప్పేవారు ఎప్పటికీ గెలవరు. జీవితంలో విజయం సాధించిన తర్వాత అందరూ అలాంటి జీవితాన్ని కోరుకుంటారు, కానీ కష్టాలు, ఆటుపోటలను ఎదుర్కోవడానికి ఇష్టపడరు. అలసటను ఆఫీసులోనే వదిలేసి ఆశలను, ఆనందాన్ని ఇంటికి తీసుకెళ్ళండి. కుటుంబంతో సంతోషంగా గడపండి. ఎక్కిరించే వాళ్ళు ఉంటారు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. ఎదుర్కొనే శక్తి నీలో ఉన్నంతకాలం వెనక్కి తగ్గకు. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖంలో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. ఒకరిని అకారణంగా ఏడిపిస్తే వారి కన్నీటికి తగిన మూల్యం చెల్లించకుండా ఎవరు తప్పించుకోలేరు. కాలం అనేది ఒకటి ఉంది. ప్రతి కన్నీటి బొట్టుకు ఖరీదు కట్టి మరీ వడ్డీతో సహా వసూలు చేస్తుంది. బాధ్యత ఉన్నవారు మాటకు నిలబడతారు, బాధ్యత లేనివారు మాటలకే పరిమితమవుతారు. ఇదే అసలు తేడా. కష్టం వచ్చినప్పుడు అసలు బంధాలు బయటపడతాయి. సుఖంలో అందరూ, దుఃఖంలో కొంతమంది. సుఖంలో తోడుండేవారు చాలామంది ఉంటారు, కానీ కష్టంలో పక్కనే నిలబడేవారే నిజమైన బంధువులు, నిజమైన స్నేహితులు. ముసుగు వేసుకున్న మనుషుల మధ్య ముక్కుసూటిగా బ్రతకటం ఒక యుద్ధమే. వస్తువులే కాదు, ఆలోచనలు కూడా బరువైనవే. అవి మోసేవారికే తెలుస్తుంది. ఇతరులు నిన్ను ఎలా చూస్తున్నారన్నది ముఖ్యం కాదు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావన్నదే నీ జీవితాన్ని మారుస్తుంది. ఓడిపోవటం అవమానం కాదు, మిమ్మల్ని హేళన చేసిన వారిని ఓడించకపోవటమే నిజమైన అవమానం. దుఃఖం నీకు మంచి మిత్రుడు. ఎందుకంటే నీకు దుఃఖం కలిగినప్పుడు మాత్రమే నువ్వు నీ నిజమైన స్నేహితుడిని, శత్రువును గుర్తించగలవు. ఒక ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలుచుకున్న ప్రయోజనాల నుంచి వెనకంజ వేయవద్దు. పసిడిలో ప్రతి ముక్క ఎంత విలువైందో జీవితంలో ప్రతి క్షణం అంతే విలువైంది. 10 మందిలో ఉన్నప్పుడు మాట వరుసగా పలకరించే వారికన్నా 100 మందిలో ఉన్నా నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి నీకోసం వచ్చేవారే నీ నిజమైన స్నేహితులు. నువ్వెంత గొప్పవాడివైనా సరైన స్థానంలో లేనప్పుడు పనికిరాని వానిగానే మిగిలిపోతావు. మంచి మనసున్నవారు తెలివైన వారైనప్పటికీ ఇతరులు కూడా మంచివాళ్లే అని నమ్మటం వల్ల తరచుగా మోసపోతారు. ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలంటే మనుషుల్ని నమ్మటం మానేయాలి. దేన్నైనా సంపాదించుకోవటం కన్నా
దాన్ని కాపాడుకోవడం కష్టం. అది సంపద అయినా, ప్రేమైనా, మంచి వ్యక్తి అయినా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.